జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇక జీవితంలో రాదట. నామరూపాలు లేకుండా పోయిందట. ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి బాగా అర్థం చేసుకున్నారట. వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా చేయటమే చంద్రబాబు యొక్క ఎజెండా అట. మరి ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి? నాకైతే అసలు అర్థం కావట్లేదు. పోనీ ఇప్పటికిప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ పైన ఎన్నికలు పెడదాం. చంద్రబాబుకు ఎన్ని ఓట్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు వస్తాయి? మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడదాం. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికే ఎన్నికలు. ఏ నియోజకవర్గమైనా ఎంచుకోండి, రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతమైనా ఎంచుకోండి. బ్యాలెట్ పేపర్ పెడదాం. అక్కడ చంద్రబాబు నాయుడికి ప్రజలు ఓట్లేస్తారా, జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారా, ఏ పార్టీ ప్రజల్లో నామరూపాలు లేకుండా పోతుంది అన్నది మనం నిజంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపి నిరూపిస్తాం. చంద్రబాబు నాయుడు ఇందుకు సిద్ధమేనా? బయటికి రావటం, నోటికి వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడటం, ప్రజా సమస్యలను పక్కన పెట్టేయటం, ప్రజల గురించి ఆలోచించకపోవటం, ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచించకపోవటం, విద్యార్థుల గురించి ఆలోచించకపోవటం, పేదరిక నిర్మూలన గురించి ఆలోచించకపోవటం, సంక్షేమ పథకాల గురించి ఆలోచించకపోవటం, సంక్షేమ హాస్టళ్ల గురించి ఆలోచించకపోవటం, శాంతి భద్రతల గురించి ఆలోచించకపోవటం, రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? 3.75 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు తేవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరిగింది? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అరే నేను ఫలానా మంచి చేశాను, నన్నే జీవితాంతం ప్రజలు గెలిపిస్తారు అని చంద్రబాబు అనడానికి, జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో రాడు, ఆయన ఫలానా తప్పు చేశాడు అని ప్రజలు నమ్మడానికి ఏం కారణాలు ఉన్నాయో కారణాలు చెప్పాలి చంద్రబాబు గారు. ఈరోజు ఏం మంచి చేశావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం తక్కువ చేశాడు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇచ్చాడు, పరిపాలన ప్రజల్లోకి తీసుకొచ్చాడు, ప్రజల మధ్యకు తీసుకొచ్చాడు. ప్రతి ఇంటింటికి కూడా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను పరిచయం చేశాడు. ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చాడు అధికారంలో రాగానే. వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇక ఆ కోర్టు కేసుల్లో ఉన్న 1998, 2008 అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేసి ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, టీచర్ ఉద్యోగాలు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాడు. 4 ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు రాష్ట్రంలో అభివృద్ధి చేశాడు. తీర ప్రాంతం పైన జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో అభివృద్ధి చేశాడు తీర ప్రాంతాన్ని. ఇంత గొప్పగా అభివృద్ధి చేసి 2 సంవత్సరాల కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమమైన సేవలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో అందించాడు. మరి 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీల ద్వారా వేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని సేవలు చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడైనా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ రోజైనా చేశాడా? ఇంత డబ్బు ప్రజల అకౌంట్లో వేశాడా? ప్రజల అకౌంట్లో వేయలేదు. ఇంతకన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంపాదించి పెట్టాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో కోటీశ్వరులు అయ్యారు. చంద్రబాబు వల్ల ప్రజలకు ఏ రోజు మేలు జరగలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక జీవితంలో గెలవదు అనే దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాడు. మరి నువ్వేం గొప్ప చేసావు ప్రజలకి? నీ పార్టీని ఎందుకు గెలిపించాలి అది కూడా చెప్పు నువ్వు ప్రజలకి. ప్రజలు అప్పుడు ఎవరికి ఓటేయాలో వాళ్ళు డిసైడ్ చేసేస్తారు.